హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పబ్లిక్ పల్స్ V6S. ఈరోజు మనం కొన్ని హిందూ దేవాలయాల రహస్యాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. చిలుకూరు బాలాజీ. విదేశాలకు వెళ్ళాలనుకునే వారు వెళ్ళే టెంపుల్ గురించి మీకు తెలుసా? ఇక్కడ హుండీ ఉండదు, విరాళాలు తీసుకోరు. కేవలం 11 ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే వీసా వస్తుందని భక్తుల నమ్మకం. కోరిక తీరాక 108 ప్రదక్షిణలు చేస్తారు. అందుకే ఈయన్ని వీసా బాలాజీ అంటారు. కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఈ దేవాలయంలోని బీవాల్ తలుపు ప్రపంచంలోనే అతిపెద్ద రహస్యాలలో ఒకటి. ఈ తలుపుకు గడియలు లేదా తాళాలు ఉండవు. దీనిని నాగబంధంతో బంధించారని, కేవలం గరుడ మంత్రం తెలిసిన సిద్ధపురుషులు మాత్రమే దీనిని తెరవగలరని నమ్ముతారు. ఒకవేళ బలవంతంగా తెరిస్తే ప్రపంచానికి వినాశనం తప్పదని చెబుతారు. సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. సింహాచలం స్వామి వారు ఎప్పుడూ చందనపు పూతతో కనబడి ఒక శివలింగ ఆకారంలో కనిపిస్తారు. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత నరసింహస్వామి ఉగ్రరూపం చల్లారలేదు. ఈ ఉగ్రత వల్ల కలిగే వేడిని తగ్గించడానికి స్వామివారికి నిత్యం చందనాన్ని పూస్తారు. ఏడాదికి ఒకసారి మాత్రమే అక్షయ తృతీయ నాడు ఈ చందనాన్ని తీసి నిజస్వరూప దర్శనం కల్పిస్తారు. లేపాక్షి ఆలయం, అనంతపురం. గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా గాలిలో వేలాడే స్తంభం ఎక్కడుందో మీకు తెలుసా? అనంతపురంలోని లేపాక్షి ఆలయంలోని ఒక స్తంభం భూమికి తగలకుండా గాలిలో ఉంటుంది. దీని కింద నుండి మనం ఒక పల్చని వస్త్రాన్ని పంపవచ్చు. బ్రిటిష్ వారు కూడా ఈ రహస్యాన్ని ఛేదించలేకపోయారు. మన పూర్వీకుల ఇంజనీరింగ్ అద్భుతం కదా ఇది. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం. శ్రీవారి గర్భాలయంలో వెలిగే దీపాలు కొన్ని వందల ఏళ్లుగా ఆరిపోలేదని చెబుతారు. అలాగే స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే సముద్రపు అలలై హోరు వినిపిస్తుందని కూడా అంటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ పల్స్ V6S.